అందరికీ నమస్తే అండి. నా పేరు నరేష్ కుమార్. నేను సింజెంటాలో టెరిటరీ మేనేజర్ చేస్తూ ఉన్నామే. ఈరోజు మనం చూస్తున్న రకం వచ్చేసి సింజెంటా వారిది రెడ్ రైస్. సింజెంటా రెడ్ రైస్ గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అంటా ఉన్నారు, ఇది మన కారంకాయ రకం. కారంకాయ రకం అంటే మనకు ఐడియా ఎంతమంది చెప్తా ఉన్నారు కదా, మీరు రీకోర్ టైప్ అంటా ఉన్నారు కదా, వాటిలాగా పోతుంది. రెడ్ రైస్లో మిగతా వాటికి రెడ్ రైస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఆ పక్క చైన్ బాగా పెరిగింది, మనకు అనిపిస్తూ ఉంది. ఇది తక్కువ పెరిగింది అనిపిస్తుంది. కరెక్టేనా? ఇది వందరుకుంది నా అబ్జర్వేషన్లో. ఆ సాయిల్ మంచి పైకి ఉంది. వర్షాలు పడ్డప్పుడైనా ఎప్పుడైనా సరే నీళ్ళని ఇక్కడ నుంచే పోవాలి. అది ఒకటి పెరగకపోవడానికి రీజన్. ప్లస్ అది దీని తర్వాతకి పెట్టిన చైన్ లేట్. సో లేట్గా వచ్చిన ఈ సంవత్సరం ఎక్కడైనా సరే ముందు వచ్చిన దానికి నల్లి వచ్చింది. అన్ని విధాలుగా వర్షాలు అనేవి అన్నీ ముందేసి చెల్లిమించేవి పోయినవి. తర్వాత వాటికి అన్నిటికీ వాతావరణం అనుకూలంగా ఉంది. ఈ తర్వాతకి వేసిన అన్నీ కూడా మంచి హైట్కి వచ్చాయి. అది సన్నాలే కానివ్వండి, ఏ రకాలు చూసుకున్నా కూడా తర్వాతకి వేసిన వాటికి ఏ విధమైన ఇబ్బంది ఏం కలగలేదు పెద్దగా. సో ఇది ఆ పైన పడి ఉంటే ఎట్లా కనిపించేది అనేది మనం చెప్పకూడదు. సో వేరే చోట్ల ఇంతకుముందు మీరు అంటున్నట్టుగా ఇదే రెడ్ రైస్ ఏ హైట్కి చూసినా ముప్పనపల్లి ఏడున్నాయంతా చూసుకుంటే మంచి హైట్, సెకండ్ స్టెప్ వచ్చి మంచి సైజ్ వచ్చినవి కూడా మనం చూసినాం. ఎందుకు మనం ఈరోజు ఇక్కడ కలిసినాము అంటే ఎక్కడెక్కడికో దూరం పోయింది కాదు, మన దగ్గరలో మన తోటి రెగ్యులర్గా తిరుగుతున్న రైతు పెట్టిన దగ్గర ఎట్లా ఉంది, మనోళ్ళు ఎట్లా ఉంది అనేది మన క్వశ్చన్ ఎప్పుడైనా చూసుకోవాల్సింది. సో అందుకు మనందరం ఇక్కడ కలవాలనే ఉద్దేశంతోనే ఈ ఫీల్డ్లో మనం కలిసినాం. దీనికంటే కొంచెం బెస్ట్గా చూసి ఉంటాం, ఇట్లా చూసా ఉంటాం. బట్ మీరు ఆ గడ్డ కాకుండా లోపలికి వస్తూ ఉంటే కిందికి పోతూ ఉంటే ఎట్లా అనిపించింది అనేది మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఆ చివరిలో కాకుండా కిందికి వస్తూ ఉంటే కాపెట్లా పట్టుకుంది. నేను చెప్తా ఉన్నానండి, రెడ్ రైస్కి వేరే 341 అంటే వేరే రకాల డిఫరెన్స్ ఏంటి అంటే చిక్కడి కాపు ఉందని కనిపిస్తుందా. ప్లస్ కలర్ చూసుకోండి మీరు, వేరే మనము ఈ 341లో ఉండే వేరే రకాలతో పోల్చుకుంటే కూడా కలర్ బాగుంటుంది, మంచి షైనింగ్ వస్తుంది. ప్లస్ మీకు ఒక 10 కాయలు 5 కాయలు మీకు వీలున్నప్పుడు ఆ పక్క చేనులో కాయల్ని వీటిని సేమ్ సైజు తీసుకెళ్ళి మీరు తూకం చూసుకోండి. మీరు వెయిట్ చూసుకుంటే ఏమవుతుందంటే ఈ తోలు అనేది మంచి మందంగా వచ్చి ప్లస్ గిది శాతం కూడా ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి రైతుకి ఎంతసేపటికి ఏం కావాలంటే దిగుబడి కావాలి. దిగుబడి ఎట్లా వస్తుంది? తోలు గింజ ఈ రెండు ఉండడం వల్లనే మనకి దిగుబడి అనేది ఎక్కువగా అనిపిస్తుంది, అంతే కదా. నేను చెప్పేదాంట్లో మీరు 3-4 అంటే నేను అనేది ఆ కంపెనీ BASF అని కాదు, ఈ రకాలలో ఈ కారంకాయలలో మీరు వేరే ఏ రకాలతోనైనా సరే రెడ్ రైస్ అని చూసుకోండి, ఓకేనా. ఇంకొకటి మీకు కంపెనీ వైజ్ చూసుకుంటే కూడా సింజెంటా అనేది మంచి కంపెనీ. సో రైతులు ఇతరం ఎన్నుకునేటప్పుడు గుండెల మీద చేసుకొని ఈ కంపెనీ గింజల్ని ఎన్నుకోవచ్చు. సో మీకు రేపు కూడా సేమ్ క్వాలిటీతో వస్తూ ఉంటే ఎప్పటికీ ఒక క్వశ్చన్ ఉంటా ఉంటాయి రైతులకి, ఈ ఇయర్ బాగానే ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇట్లే వస్తుందా, ఆ నెక్స్ట్ ఇయర్ ఇట్లే వస్తుందా, సేమ్ క్వాలిటీతో ఉంటుందా అని. మీకు సింజెంటాలో ఈ రెడ్ రైస్ అనే గింజలను ఇప్పుడు చూసుకున్నా ఇంకా 10 సంవత్సరాల తర్వాత చేసినా కూడా ఇదే క్యారెక్టర్స్ ఉంటాయి, ఇదే విధంగా ఉంటుంది. సో మీరు ఇతరం ఎన్నుకున్నప్పుడు ధైర్యంగా సింజెంటా కంపెనీ రెడ్ రైస్ అనే ఇతరాన్ని ఎన్నుకోవచ్చు. సో మీకు రేపు పొద్దున మంచికైనా ఏమైనా ఇబ్బంది జరిగినా కంపెనీ అనేది మనతో పాటు ఉంటుంది. అంటే మన వెనకాల ఏమైనా మంచికి చెడుకు రెండింటికి కూడా కంపెనీ అనేది ఉంటుంది, ఓకేనా. ప్లస్ మీకు ఏదైతే ఈ రెడ్ రైస్లో చూస్తూ ఉన్నారో ఇంతకుముందుకు సైజు ఇంతే వస్తుందా అని అడుగుతూ ఉన్నారు కదా, సైజు ఇంకా పెద్దగా వస్తుంది. ఇదే కదా మీరు ఒరిజినల్గా 341 సైజులో చూసుకుంటే, ఓకేనా. ఈ సంవత్సరం వాతావరణము, ఈ సంవత్సరం రేట్లకి ఎవరిమైనా సరే మనము పెట్టుబడి పెట్టాలన్నా పెట్టకూడదా, రేట్ వస్తుందా రాదా అనే క్వశ్చన్స్తో మనం అందరం కూడా ఆలోచనల్లో ఉండి ఓ 10 సార్లు కొట్టేది 5 సార్లు 6 సార్లతో ఆపేస్తూ ఉన్నాం. ఎవరిమైనా అంతేనా? రెగ్యులర్గా కొట్టినారా? రేటు తగ్గిన తర్వాతకి మనం ఈయననే కదా ఎవరిమైనా సరే కొంచెం తగ్గించుకున్నాం పెట్టుబడి అనేది. ఎందుకు అంటే పెట్టిన పెట్టుబడికి ఎంతవరకు వస్తుంది అనేది. సో కొంచెం మనం న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ కొంచెం బలంగా ఇచ్చుకుంటే ఆ పై కాయ కూడా అనేది మంచి సైజే వస్తుంది. మీరు చూసుకుంటే ఏంటి అంటే రెడ్ రైస్లో చూడండి చివరి వరకు కాపు పట్టుకుంటుంది, కొమ్మలో చివరి పూత కూడా కాపుగా మారుతుంది, ఓకేనా. ఇంకొకటి మీరు చూస్తూ ఉన్నారు కదన్నా, ముడత రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షేప్ సేమ్ వస్తుంది. మీరు మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాతకి వరంగల్కి ఏమైనా తీసుకెళ్ళి అందరూ మీరు వరంగల్లోకి తీసుకెళ్ళి రెడ్ రైస్ అని చెప్పండి. మిమ్మల్ని 341 కింద కొనకపోతే ఇంకొకటి మీరు వెళ్తున్నప్పుడు అవసరమైతే మాకు కూడా చెప్పండి, అక్కడ కొనిపించే బాధ్యత కూడా మాది. అంటే ఏది ₹1 ఎక్కువ పెట్టిపించే విధంగా నేను చెప్పేది. ఎందుకంటే అక్కడ కొంచెం ఖరీదారులను కలుస్తూ ఉంటాం కదా,
మీకు రెడ్ రైస్ అంటే 341 కింద కొనకపోవడానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి, వరంగల్ జిల్లాలో 341 పోతుంది దానికంటే ఎక్కువ క్వాంటిటీలో రెడ్ రైస్ అమ్ముతున్నాం. 341 ఒక 500 కిలోలు అమ్మితే మనం 700 కిలోలు అమ్ముతున్నాం. సో ఈ విధంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఒక ముప్పనపల్లిలో ఒక షాప్ అయింది ఒక 400 కిలోలు అమ్ముతాడు, ఒకటే షాప్ అయింది. సో మీకు అట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు. మీకు మార్కెట్లో యాక్సెప్టెన్స్ కావచ్చు, ముడత వస్తుందా ఎట్లా వస్తుంది అనే ఇబ్బంది ఏమీ లేదు. ఎప్పుడు ముడత వస్తుంది అంటే కాయ అనేది చెట్టు పైన కొంచెం ఎండడానికి వచ్చినప్పుడు, కొంచెం చెట్టు పైన ఎక్కువ డ్రై అయితే ఏ రకమైన కానివ్వండి ముడత వస్తుంది. అది 341 కానివ్వండి, ఈవెన్ తేజాలు కూడా ముడత వస్తాయి చెట్టు పైన ఎండుతాయి. సో అది కాకుండా మీకు ఏంటంటే దీని క్యారెక్టర్స్ ఈ గర్ల అనేది కనిపిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. జనరల్గా మీరు డీడీలో చూసుకుంటే ఎక్కువ వస్తుంది. 341 దానికి కూడా ఈ గర్ల ఈ ఉంటాయి కదా, ఈ ముడత అనేది దేనికైనా కనిపిస్తుంది. మీరు 341 దీని పక్కకు పెట్టుంటే, రెడ్ రైస్ పక్కన 341 పెట్టుంటే కనుక మీకు కళ్ళం పైన కలర్ కానీ ఆ షైనింగ్ కానీ క్లియర్గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీకు కారం కూడా బాగుంటుంది. 341 కారంతో పోల్చుకుంటే రెడ్ రైస్లో కూడా కారం ఎక్కువ వస్తుంది. మనము ఇక్కడ జనరల్గా ఎక్కువ మంది ఇదే పెడతాం కాబట్టి వాడడం, కానీ బయటికి పోతే ఏమవుతుందంటే కారానికి తిరిగి అమ్ముకుంటారు, తక్కువ పెట్టేది. ఇప్పుడు మహబూబాద్ ఉంది, కేసముద్రం, ఎక్కువ ఖమ్మం మిక్స్ సైడ్ పోయినామంటే వాళ్ళందరూ తేజాలు పెడతారు కదా, దాంట్లో ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు తినే కాయని పెట్టుకుంటారు వాళ్ళ ఇంటికి పోను, మిగతాది ఊళ్ళో పోసుకోను లేకపోతే ఇండియర్గా చమ్ముతూ ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళ దగ్గర రెడ్ రైస్ని వాళ్ళు ఇష్టపడి తీసుకెళ్తారు 341 ప్యాకెట్తో కంటే. ఎందుకంటే వాళ్ళకు కారం నిలువ ఉండాలి. కొన్ని వెరైటీలు తౌడైతే అంటారు, పట్టించినాక 3 నెలలకి తెల్లబడిపోతాయి, తౌడులాగా మారిపోతాయి. అది కాకుండా కలర్ బాగుండి కారం బాగుండే విషయంలో రెడ్ రైస్ అనేది దాంతో పోల్చుకుంటే కూడా చాలా బెస్ట్. సో చెప్తానే అన్న, ఒక్క నిమిషము. మీరు అందరూ డీడీలు పెడుతున్నారు కదా, మీకు డీడీల కంటే బెస్ట్గా తెగులను తట్టుకునేది, డీడీల కంటే ఎక్కువ దిగుబడి వచ్చేది. ఓకేనా? ఒక నిమిషం కప్పుగా ఉండే. వీటన్నింటికంటే బెస్ట్గా మీకు ఈల్డింగ్ కానీ మీరు చూసుకోండి. డీడీలు పెట్టేటప్పుడు సింజెంటాలో 5531 అనే రకం ఉంది. కడ్డీ బ్యాడీ అంటాం దాన్ని. జనరల్గా డీడీలు వచ్చి మనకి బూడిద తెగులు ఎక్కువ వస్తుంది. ఓకేనా? బూడిద తెగులు అనేది బాగా ఎక్కువగా అనిపిస్తుంది. ప్లస్ మీకు ముడత దగ్గర పండాకు తెగులు ఎక్కువగా అనిపిస్తుంది. ఇవన్నీ విధాలు కనిపించేసి మీకు కాయ పొడుగు దగ్గర కూడా మీరు 5531 రకానికి డీడీ రకాన్ని పక్కన పెట్టుకొని చూడండి. కాయ పొడుగు చూడండి, లావు చూడండి, ప్లస్ ఒక చెట్టుకి ఎంత కాపట్టుకుంది, చిక్కడి కాపు ఎట్లా ఉంది అనేది దిగుబడి చూసుకోండి. మీరు డీడీల కంటే 5531 అనేది ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. తెగులను బెస్ట్గా తట్టుకుంటే దాంతో పోల్చుకుంటే రేటు విషయంలో లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 5531 అనేది డీడీల కంటే చాలా ఎక్కువ ఉంది. రేటు విషయం చూసుకుంటే ఒక 5-6 వేలు ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం చూసుకుంటే ఒక 1000-2000 అటు ఇటుగా నడుస్తూ ఉంది. కానీ బ్యాడిగ రకాలకి ఎప్పుడైనా ఫ్యూచర్ వస్తుంది. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే 40,000 50,000 అని చెప్పగానే అందరు బ్యాడిగల మీద పడ్డారు. దానివల్ల రేట్ అనేది కొంచెం తగ్గింది. కానీ ఈ ఇయర్ బాగా తగ్గిందండి, పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు 5531 అనే రకాన్ని డీడీకి రీప్లేస్మెంట్గా వాడుకొని చూడండి. ఒక ఎకరం పెట్టేవాళ్ళు ఒక హాఫ్ ఎకర్ 5531 పెట్టండి, ఒక హాఫ్ ఎకర్ డీడీ పెట్టుకొని చూడండి. మీకు దిగుబడి దగ్గర తేడా చూసుకోండి, తెగుళ్ళ దగ్గర కానీ క్వాలిటీ దగ్గర కానీ అన్ని విధాలుగా చూసుకోండి. పెట్టిరా మీరు పెట్టిరా 5531 ఎట్లా అనిపిస్తుంది మీకు? పెట్టాడు మా అయ్య, మీరే 5531 పెట్టింది, డీడీ కూడా పెట్టారు దాని పక్కన. మీరు 1 రాడ్ కూడా పెడుతుంటారు కదా, దాంతో కూడా మీరు డిఫరెన్స్ చూసుకోండి. ఎట్లా అనిపిస్తుంది మీకు 1 రాడ్కి 5531కి? మీకు జనరల్గా వేరే రకాలకి 5531కి ఏంటంటే 5531 అనేది ఫస్ట్ కిందనే గొడుగులాగా వస్తుంది, ఫస్ట్ బుట్టలాగా వస్తుంది, తర్వాతకి మళ్ళీ స్టెప్ వస్తుంది. అట్లా ఒక 3 స్టెప్ల వరకు తీసుకోవచ్చు 5531 అనేది. మీకు ఈల్డింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా యావరేజ్గా 30-40 క్వింటాల్ అనేది ఆడుతూ పాడుతూ వస్తుంది 5531 అనే రకం. సో మీకు కాయ అనేది చాలా చిక్కగా కనిపిస్తుంది, పొడవు కానీ బాగుంటుంది. 5531 అనేది మీరు డీడీ ప్లేస్లో రీప్లేస్మెంట్గా 5531ని ప్రతి రైతు ఎన్నుకోవాలి. ఎందుకు అంటే మనకి రైతుకు మేలు చేసే వెరైటీ. మీకు దాంతో పోల్చుకుంటారు. మీరు డీడీలు పెట్టేది ఇంతకుముందు దానికి దీనికి ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్? వీడికి కాయ కాసిందంటే మొత్తం ఆకురాలిపోయి మంచిగా ఉన్నది, కానీ దీనికి రేట్ విషయానికైతే బాగా తక్కువేం లేదు. మీకు ఈ రోజు చూసుకున్నా కూడా దానికి దీనికి 1000-2000. ఈ సంవత్సరం రేటే తక్కువ ఉన్నాయి. ఫస్ట్ విషయం ఏంటంటే 13-14 వేలు మార్కెట్లో చెప్తున్నారు.
వేసేది ఏంటంటే ఈరోజు ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ రేట్ అయిపోయింది. కేజీ మిర్చి 14,000 అని చెప్పింది. మనం పట్టుకుపోయినందరికీ 14 ఏం పెట్టాడు, 11,000 11,500 పెట్టేది. సో మీకు డీడీ కూడా 13,000 చూపిస్తాడు, పెట్టేది 11,000 12,000 అంతే. మీకు 5531 ఇట్లా అంతే 13,000 ఉంది, పెట్టేది ఏంటంటే 11,000 11,500 పెడతారు. రేట్లో మాత్రం ఉంది, డీడీకి దగ్గరైనా ఉంది 5531 కూడా. లాస్ట్ ఇయర్ అట్లా చూసుకుంటే డీడీల కంటే 5531 అనేది రేట్ ఎక్కువ ఉంది. మీకు ఇవి కాకుండా మన దాంట్లో ఒకేసారి ఏరుట్లలో ఏరడం ఒకేసారి అయిపోవాలి. మనకి మంచి సాయిల్స్ కూడా వేసుకోవాలనుకుంటే 2043 అని ఉంది. ఇక్కడ మనం ఇంతకుముందు ఆయన పెట్టిన లాస్ట్ ఇయర్ బొంపెల్లి రాజేశ్వరరావు లాస్ట్ ఇయర్ మన మాదేపూర్ అయితే మానవ లక్ష్మయ్య అది డబ్బీ బాడీలో మీకు ఇంత లావ్ వచ్చి మన గుండె సాగర్ పెట్టిండు బాడియా ఇది దొడ్డు దొడ్డు వచ్చేది. ఇక్కడ దొడ్డు వస్తుంది, అవుతుంటే సన్నగా అన్నం వస్తుంది. 50,000 రేట్ కమ్మింది. అది కూడా మన కంపెనీదే, సింజెంటా కంపెనీదే 2043 అని. సో ఓకే, నేను దాని గురించి పెద్దగా ఏం చెప్పాను, ఎందుకు అంటే రేట్ 50,000 ఉందని చెప్పి పోయినారు. ఈ సంవత్సరం చూసుకుంటే 17,000-18,000 ఉంది, ఎందుకంటే ఎక్కువ మంది దానికే పోయారు కాబట్టి. నేను ఇంకేమైనా రకాలు ఉన్నాయా అంటే చెప్తా ఉన్నా. కానీ ప్రతి రైతన్న డీడీ ప్లేస్లో 5531 రీప్లేస్ చేసుకోండి. డీడీ వేసే ప్రతి రైతు కూడా 5531 అనేది అట్లీస్ట్ ఒక 5 ప్యాకెట్ ఈ సంవత్సరం పెట్టి చూడండి. మళ్ళీ పెట్టేటప్పుడు మీకు అన్ని విధాలుగా అనుకూలం అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ దాన్ని ఎకరమా 2 ఎకరాలు అనేది మీ చాయిస్ అది. ఓకేనా? ఇది కాకుండా తేజాలు అయితే ఇన్నాం 5 రకాలు పెట్టాం కదా. ఇక్కడ బిల్వ ఏమన్నా ఇచ్చినావా? మనకి నెంబర్ 5 రకంలో కూడా బిల్వ అని ఒకటి కొత్త రకం వచ్చింది. మంచి తెగులను తట్టుకుంటుంది, వైరస్ టాలరెన్స్ ఉంది, కాయ పొడవు కానీ అన్ని విధాలుగా బాగుంది. మీరు ఎవరైనా కారంకాయలో ఇంకొక రకాన్ని పెట్టుకోవాలనుకుంటే కనుక బిల్వ పెట్టి చూడండి. నేను బిల్వ అన్ని ఫీల్డ్స్ చూసినా అండి, 341తో పోల్చుకున్నా, ఇన్నాం 5తో పోల్చుకున్నా మంచి వైరస్ టాలరెన్స్ ఉంది. ఇన్నాం 5 నెంబర్ 5 సెగ్మెంట్ అంటే నెంబర్ 5 కాదు ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనది ఉంది రెడ్ రైస్ ఉంది 341 సెగ్మెంట్ అంటే ఎగ్జాక్ట్గా 341 కాదు. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. కలర్ బాగుంటుంది, కాపు దగ్గర ఉంటుంది, తెగులు తట్టుకునే కూడా బాగుంటుంది దాంతో పోల్చుకుంటే. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరేమైనా అడగాల మమ్మల్ని? ఏం క్వశ్చన్ ఏమున్నాయి? ఏమరా మంచిగానే అనిపిస్తుంది వేసినందుకు. ఏం మంచి ఇప్పుడు మీరు రెగ్యులర్గా 341 పెట్టింది కదా ఇంతకుముందు? 341 ఇప్పుడు ఇయ్యడే పెట్టిన, ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు. 341 ఇంత 2-3 సంవత్సరాల కింద పెట్టా కానీ పెట్టలేదు. ఈ ఇండికా వనరాజు సంవత్సరం ఏంటంటే 90% 341 బెండ్ అయిపోయింది రైతులు ప్రతి ఒక్కరు. ఓకే, పోయినసారి ఏమైందంటే 341 2-3,000 ఎక్కువ ఉంది. అవును, అంత ముందు పెట్టిన. ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం ఏది ఎక్కువ రేటు ఉంటుందో దానిదే బెండ్ అవుతారు అమ్మడిపల్లి రైతులు ఎవరైనా. ఈ మొత్తం మాదిరి మండలం వల్ల 2,000 ఎక్కువ చూపించడానికి దాని బెండ్ అవుతుంది ఎవరైనా. బెండ్ అయ్యేది ఇప్పుడు వనరాలు పెట్టుకుంటే నల్లి దాకి అంగడైపోతుంది. ఏదో పెట్టుకోవాలి, రైతు అన్నది పెట్టుకోవాలి. మీరు పక్కన డీడీ పెట్టి దీని పెట్టారు కదా, తెగుల దగ్గర కానీ నల్లి దగ్గర కానీ మీకు ఏది బెస్ట్ అనిపించింది? డీడీ ఎప్పుడో ఫెయిల్ అయింది 5 ఏళ్ళకి. నాందార డీడీ అని అన్న మీరు డీడీలు పెట్టే అక్కడ వాటికి వెళ్తున్నారు కదా, 5531 అనేది పెట్టి చూడండి మీరు ఒకసారి. సరే 1000-2000 రేట్ అటు ఇటు కావచ్చు, కానీ మీకు డీడీతో పోల్చుకుంటే దిగుబడి వచ్చేది దగ్గర ఇప్పుడు 2 క్వింటాల్ దిగుబడి ఎక్కువ వచ్చింది అనుకోండి, 2,000 రూపాయలు తక్కువ పడినా కూడా మీకు అక్కడికి సరిపోతుంది. మీకు డీడీతో పోల్చుకుంటే 5531 అనేది దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది. మీకు ఏమైనా చూసే ఒప్పుకుంటే వాళ్ళ ఫీల్ కూడా అంటే కొంతమంది ఫ్రీగా ఉండే